అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదివాసీల భారత దేవత అయిన సమ్మక్క సారలమ్మ గారి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర సందర్భంగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 70% భక్తులు అక్కడికి పోయి దర్శనం చేసుకుంటున్నారు. ఈసారి వాళ్ళ అంచనా ప్రకారం 4 కోట్ల వరకు 4 నుంచి 5 కోట్ల జనం వస్తారని అంచనా ఇచ్చింది. దానికి ప్రభుత్వం సిద్ధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతవరకు పోయిన టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు 30 కోట్లు 20 కోట్లు ఇస్తే ఈసారి ఏకంగా 75 కోట్లు మొదలెచ్చి మళ్ళీ 30 కోట్లు ఇచ్చి 105 కోట్లు ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి అక్కడ అన్ని రకాల ఏర్పాటు చేయడం, ఏ రకమైన అసౌకర్యం కలగకుండా. దాంతోపాటు ఆర్టీసీ సంస్థ వారు కూడా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు సమ్మక్క సారలమ్మ జాతరకు జరిగినప్పుడు వచ్చి ఈ బస్సులలో కూడా మహిళలు ఎవరైతే దర్శనానికి పోతారో వాళ్ళకు కూడా ఉచితం ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఆర్టీసీ వాళ్ళు నిజంగా అభినందన తప్పదు. సరే, మహాలక్ష్మి పథకం రాష్ట్ర బడ్జెట్లో ఇబ్బంది పడ్డ ఆర్టీసీ మాత్రం మహాలక్ష్మి పథకం ఫుల్ వర్కౌట్ అయింది. వాళ్ళ ఆర్టీసీ లాభాల వాట పట్టే పరిస్థితి వచ్చింది. ఇంకొక ఈ నెల వాళ్ళ ఎంపీ గంటలు చెప్తుంది. ఇంకొక నెల ఆపరేషన్ లాసెస్ పోయి ప్రాఫిట్కి వస్తుంది. ఇంకొక 4-5 మంత్స్ 6 నెలల లోపల సంస్థలు లాభాలకు వచ్చే పరిస్థితి. మేము ఇచ్చిన డబ్బులు వాళ్ళు మాకు ఇచ్చే పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.